కదా. ఈరోజు క్రైస్తవులు అనబడిన వారు కూడా దుర్వ్యాపారం చేస్తున్నారు. పేరుకు దేవుని పేరు చెప్పుకొని కూడా చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. నేను ఒకటే మాట, నేను పోను, నేను నువ్వేమైనా నేను మాత్రం చేయను. ఆయన బాధపడ్డాడు. దుకాణం చేశాడులే, కొన్నాళ్ళు స్టార్ట్ చేశాడు, వేసారు పోలీస్ ఛార్జీ, క్లోజ్. పట్టుడు చప్పట్లు గట్టిగా. అంటే వాడు పాడే పట్టు నీకు ఇష్టమా? అంతే కదా అని అర్థం. అంటే కొట్టు మూసేది మీకు అంత సంతోషం. పాప ఎంత కష్టపడి తెచ్చుకుంటాడు. నేను ఎందుకు కట్టమని చెప్తా. ఒక కుటుంబం పాడైపోయినా ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయో. ఎన్ని కుటుంబాలు బాగుపడ్డానండి. ఇక దేవుని పెట్టాలి. దుర్వ్యాపారం బాగా గుర్తుపెట్టుకోండి. చర్చికి పోయావా, ముసుగేసుకొని చప్పట్లు కొట్టావా, మళ్ళీ ఇంటికి వచ్చావా కాదు. నువ్వు చేస్తున్న పని నువ్వు గమనించాలి. నువ్వు చేస్తున్న పనులు కరెక్టా కాదా నువ్వు పరీక్షించుకోవాలి, ఆలోచించాలి. చాలామంది క్రైస్తవులు చెప్పేది ఏంటంటే, నేను గట్టిగా వాళ్ళని చెప్తా, వెనక ముందు ఆలోచించను అంటే అలా అంటారు. ఇంత గట్టిగా మాట్లాడుతుంది అట్లా మీ చర్చిగా రాకపోయిన ప్రాబ్లం ఏంటంట. నువ్వు ఇచ్చే అల్పమైన సంపాదన, ఒకడు మోసం చేసి ఇచ్చే డబ్బులు అవి ఉంటాయి. నిలబడం గట్టి గింజలు కొన్నైనా చాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి గింజలు కొన్నైనా చాలు. అప్పుడు దేవుడు తూర్పాలు పడతాడు, విశ్వాసులు కూడా మోస్తాడు. పోసినప్పుడు వస్తాయి అసలు గింజలు బయటికి. తూర్పాలంతా కొట్టుకొని పోవాల్సిందే. ఈ దుర్వ్యాపారంలో ఎంతమంది చెప్పుకున్నారో వాళ్ళందరినీ మోస్తాడు దేవుడు. గాలి వచ్చింది కొట్టి పడేసింది, గట్టి గింజలు నిలబడతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ గట్టి గింజల్లో నువ్వు ఉండాలి. గట్టి గింజల్లో నువ్వు ఉండాలి. నిద్రేందుకు వస్తుంది నీకు? ఏంటి గట్టిగా మొత్తం పట్టవాలి చెప్పడం. ప్రియ దేవుని పెట్టలాగా వీటన్నింటినీ ఒక మాటతో నేను కొట్టేసేస్తాను. అన్నీ వివరించాలంటే చాలా సమయం తీసుకుంటే కానీ యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం. ఆహారము దాని వారి కోసం, ఆహారం కాని దాని కోసం నువ్వు ఎందుకు రోకలెత్తున్నావు? రోకలంటే ఆహారము కాని వాటిని వేస్తున్నావు నోట్లో, నువ్వు నాశనం చేసిద్దని తెలుసు నీకు. క్యాన్సర్ వచ్చి ఒక బొమ్మ వేస్తాడు, పేరంటే క్యానీ ప్యాకెట్ మీద, సిగరెట్ ప్యాకెట్ మీద ముద్రేసి మరీ అమ్ముతున్నాడు. మరి నువ్వు ఇట్లా పాతవరని చెప్పి కూడా వేస్తున్నాడు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు ద హెల్త్ అని రాస్తారు ఇంగ్లీష్లో. అంటే నీ ఆరోగ్యానికి హాని చేసిందిరా బాబు అని రాసిపెట్టి నీ జేబులో పెడుతున్నాడు. అయినా కూడా ఏం చేస్తారు తెలుసా? వేస్తారు రింగులెట్ట వేస్తారు. ఈ చిన్న కొమ్మడి ఎన్నిట్లో ఇరుక్కోలే దేవుడు ఇవన్నీ రాయలేక ఒక మాటతో కొట్టి పడేసింది. మొత్తం ఇరుక్కున్నాడు. మొత్తం ఇరుక్కుపోయి ఏమైంది చివరికి? ఆస్తి అంతా పోయింది. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కటి ఉందండి. ఆ ఒక్క మాట చెప్తాను. ఒక్క మాట చెప్పి నేను ముందుకు పోతాను. వీళ్ళంత త్వరగా ముగిస్తాను, సమయం అయిపోయింది కాబట్టి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అసూయలు అదే ఇంకోటి ఏంటిది దుర్వ్యాపారంలో అల్లరితో. ఇదంతా ఏంటంటే క్లబ్. ఏంటది మీకు అర్థం కాదు ఆ భాష, అందుకే బైబిల్లో ఉండేది అల్లరితో కూడిన. దీన్ని ఏమంటారంటే క్లబ్. వాట్ ఇస్ దిస్ క్లబ్? మీకు తెలియదులే, వినేవాళ్ళకి తెలుసు బాగా. క్లబ్లు ఏముంటాయండి అంటే
వేస్తారు, స్టెప్పులు వేస్తూ ఉంటారు, డిస్కో లైట్లు పెడతారు, మొఖాలు కనిపించవు, సౌండ్లు పెంచుతారు. మీకు అర్థమైపు అసలు నేను చెప్తా. వేడుక వచ్చింది. ఏ వేడుక? ఒక వేడుక చెప్పండి. పెళ్లి వేడుక వేసుకున్నాం. పెళ్లి వేడుక వచ్చింది. ఏం చేశారు? మాస్టర్ గారు వచ్చింది, పరిశుద్ధ వివాహం చేశాడు. మాస్టర్ గారు వెళ్ళిపోయారు. మోగిందాక ఏంటో సంబంధమే ఏంటో మాస్టర్ గారే ఎందుకు చదువుతున్నారంటే, ఈ మధ్య మేము పెళ్లి చేయటానికి పోయి పార్వతీపురం మాత్రం పాలకొండ దగ్గర పెళ్లి చేయటానికి పోయి, రిమోట్ ఏరియా, రోడ్లు కూడా అంతంత మాత్రం ఆ ఏరియాలో. ఫస్ట్ గారు పెళ్లి చేయడానికి రావాలంటే ఎంత దూరం, ఎక్కడ బాబు 700-800 కిలోమీటర్లు వస్తుందంటే, కాదు ఫస్ట్ గారు వస్తే టికెట్ కూడా మాదే, మీరు వస్తే చాలంటే సరే వెళ్ళా. అన్నాను సమయానికి ముగిస్తే అప్పటికే శుక్రవారం, మళ్ళీ మేము మా గ్రామానికి వెళ్ళాలి, వాకింగ్ చెప్పడానికి వెళ్ళాలంటే ఇదిగో 12 ముగిచ్చేయండి, తర్వాత మేము వెళ్ళిపోయినాము. ఏది ఎంత ఫ్రీగా వదిలేస్తున్నారు, వదిలిపెడతారు. పాస్టర్ గారు వస్తే మా ఇంటికి వచ్చి పడుతుందండి అడుగుతారు. ఏమి లేవు అక్కడ, ఆ ఊళ్ళో ఏమి లేవు. నాకు ఆశ్చర్యం వేసింది. మన సంఘాలు చాలా ఉన్నాయి, 4-5 సంఘాలు. అన్ని సంఘాలకు వెళ్ళినా ప్రసంగాలు 10:30కి అయిపోయినా వాళ్ళందరూ దర్శించుకొని వాళ్ళ పరామర్శించుకొని వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చేసరికి ఆ రోజు గడిచిపోదు. కానీ అక్కడ అది లేదు. ఏంటి సంగతి ఏంటంటే, బాక్సులు పెట్టారు తిట్టంగా, బాక్సులు తిట్టంగా పెట్టారు. మాకేమంత బాక్స్ ఒకటి పెట్టారు. అరిసి అరవటమే, గొంతు పాటం, అరిసి 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 గొంతు పాటం మా పని. ఇంత బాక్స్ ఒకటి పెట్టి టైం అయిపోయింది, ఏం చేద్దాం, కంటిన్యూ చేస్తామంటే సర్లా మీరు తాళి కట్టండి సార్ అంటున్నారు. ఏంటంటే ప్రోగ్రాం ఉంది 2 నుంచి తినాలి, ఎగరాలి. దేవుని బిడ్డ క్లబ్ అనేది పల్లెటూరుకు కూడా వచ్చింది. ఇప్పుడు పల్లెటూరులో ప్రవేశించింది సింధులైటం కోసం. అలాంటి ఇశ్రాయేలీలు తిన్నారు, తాగారు, ఎగిరారు. వారి మీదకు దేవుని అగ్ని వచ్చింది, దేవుని అగ్ని వచ్చింది. అందుకని నేను ఈరోజు మాట్లాడుతున్నాను, దేవుని అగ్ని దిగి వచ్చాం. పనికి వాళ్ళు పనులు మానేయండి, అది మంచిదిగా మీ మేలు కోరేదైతే కాదు. దేనికి డబ్బులు పెట్టరు కానీ దీనికి మాత్రం పెట్టాలి. ముందు వస్తారా నాదే అంత చెడ్డగా మన సమాజం అట్టాడితే నేను కొన్ని మాటలు చెప్పి ముందుకు సాగిపోతాను. ప్రసెక్టర్గా ఆర్టీసీ బస్సు అండి ఎక్కడా? ఆర్టీసీ బస్సులో ఏముంటుంది? ఎక్కగానే స్టెప్స్ ఎక్కగా ఎదురే ఉంటుంది. స్త్రీలను గౌరవించండి, వారికి ఘాటా ఇచ్చిన సెట్లలో కూర్చోండి. ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, నేను చెప్పను కానీ ఏమి మీకు ఇప్పుడు అర్థం కాదు. కానీ అంటే ఏం చేయాలి? స్త్రీలని అవసరమైతే నువ్వు వేసి కూర్చోబెట్టా అంటారు. అవసరమైతే నువ్వు వేసి కుర్రాడైతే వేసినాను. ఎప్పుడైనా మన పార్వతీపురం పోతున్నాం, వాళ్ళు కష్టపడి టికెట్ బుకింగ్ చేస్తే మా కోచ్ మొత్తం మీద మాకు నిలబడటానికే చూడలేదు. తీసి వస్తే ఆడి మీద మా పక్కన ఉన్న ఫ్రెండ్ కాపాడు, ఎంత డబ్బులు కావాలి నాకు ఒక సీట్ అండి చూసుకోవటానికి అంటే రోజులాగా నిలబడండి కొద్ది దూరం పైన చెప్తా ఉన్నా. ఓకే ఓపిక ఉందిగా నిలబడ. ఎందుకు స్త్రీలకు కేటాయించిన వేశారు? మన దేశం, మన సాంప్రదాయం ఏంటో తెలుసా? స్త్రీలను గౌరవించే సాంప్రదాయం. మరి మీరేం చేస్తున్నారు? ఎగురుతున్నారు. దరిద్రమ సాంప్రదాయం. స్త్రీలను గౌరవించండి అని దేవుడు చెప్తుంటే, స్త్రీలను ప్రేమించండి అని దేవుడు చెప్తుంటే, నీ భార్య యందు సంతోషపడు అని దేవుడు చెబుతుంటే, నీ భర్త యందు సంతోషపడు అంటే ఆడెవడు ఎగురుతూ ఉంటే చూడటానికి మాత్రం దరిద్రం. నీ కాపు వచ్చినా నేను చెప్తా. అక్కడున్న స్థలంలో నీ చెల్లో నీ తల్లో ఉంటే నువ్వు చూస్తావా? నువ్వు చూస్తావా? ఆలోచించు. నేను చెప్పే మాటలు దెబ్బ కొట్టట్టే ఉంటాయి కానీ మీకు మేల్కొల్పు. ఇట్లాంటి చిన్నవారు దారి తప్పిపోతున్నారు, అట్లాంటి దుర్వ్యాపారంలో పోతున్నారు. అర్థం కావట్లా. మన జాలపాలలో
మన సంఘం ఉందిగా, అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏంటి జరిగింది అమ్మ, దాని పేరేంటి, తిరణాలు జరిగింది. తిరణాలు జరిగితే అందరికీ ఆహ్వానం, భోజనానికి ఆహ్వానం, ఎగిరేది చూడటానికి కూడా ఆహ్వానం. నేను గట్టిగా క్లాసు మీకు ఆదివారం దొరికారుగా చేతికి. కొంతమంది పోయారండి, ఎక్కడ పోయారు తెలుసా? కుటుంబ సమేతంగా, కుటుంబ సపరివార సమేతంగా. ఎప్పుడన్నా చర్చికి వచ్చినా కుటుంబ సపరివార సమేతంగా ముసుగులేసుకొని సాటుకోండి. పాస్టర్ గారు 2 బజార్లు అడిగిపోవటానికి, పాస్టర్ గారు ప్రసన్న పాపం గారు సాటుగా పోయారు. అర్థం కావట్లా మనిషికి, ఏమి చేస్తున్నామన్న వివేచన లేదు. ఒక్కరు దారి తప్పిపోయినాడు, అందరూ పోతున్నారే. విశ్వాసులు ఏం చేస్తున్నారు? దారి తప్పిపోతున్నారు. కొంతమంది నేనేమి చేయలేదయ్యా, ఫస్ట్ గారు చూశానంతే, నేనేమి పోయి అగర్లేదుగా, నేను వాటికి ఏమి జస్ట్ చూశానంతే. దేవుడు అంటాడు కదా, పాపం చేయటం అంత తప్పు, పాపాన్ని ప్రోత్సహించడం కూడా అదే తప్పు. మా విశ్వాసులకు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, బీ కేర్ఫుల్, వీటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. అది మంచి విషయం కాదు. అది మంచి విషయం అయితే మీకు సలాం కొట్టి వెళ్ళండి. మా విశ్వాసులు చెప్తూ ఉంటాను, 4 చర్చిలు ఉన్నాయి కదా అన్నారు, ఫస్ట్ గారు వాళ్ళు ప్రార్థన చేస్తారు, తప్పేం కాదు కదా, వెళ్ళండి. మంచి మాట్లాడటానికే కదా, వెళ్ళండి. కాలిబాటి కోసం మాత్రం పావద్దు, కాలిబాటి కోసం నీ డబ్బులు వృధా పరచొద్దు. ఇంకా చెప్పాలంటే ఈ చిన్నోడికి బుద్ధి వచ్చింది, త్వరగా. అదే లూకాసు వార్త 15వ అధ్యాయం 17-18 వచ్చిన. అయితే బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంటి వద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉండను, నేనైతే ఇక్కడ ఆకలితో చనిపోవచ్చున్నాను. నేను లేచి అబ్బా తండ్రి ఇంటికి పోతానంట. కొట్టని చప్పట్లు. ఎక్కడ పోతాడంట? వాళ్ళ ఆయన దగ్గర పోతాడంట. అయితే చెప్పు గుర్తొచ్చిందండి. 5 వచనాల్లో చదివితే డబ్బు పోయింది, మొత్తం స్వాహ. అప్పుడు దాకా ఏగల్లాగున్న స్నేహితులు, ఏగల్లాగున్న బంధువులు, మీ అన్న కన్నా నేను ఎక్కువరా, మీ అమ్మ కన్నా నేను ఎక్కువ, మీ నాన్న కన్నా ఎక్కువ అన్న అందరూ ఎగిరిపోయారు. డబ్బు అంతా పోయేసరికి అయ్యగారికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి ఎప్పుడు రావాలా? మొత్తం పైన మీ అందరికి ముందు వందనాలు చెప్తున్నా, మొత్తం పైన బుద్ధి కాదు కావాల్సింది, అన్నీ ఉండగానే బుద్ధి రావాలి. స్తోత్రం కలుగురు గాక. ప్రభు పేరిట నేను హృదయపూర్తిగా చెబుతున్నాను కదా, మొత్తం పోయినాక కాదు మీకు బుద్ధి రావాల్సింది, అన్నీ ఉండగానే. చెప్తున్నాను కదా, నేను ఎవరు ప్రాయం, నాకు లేవు ఆశలు, నాకు లేవు కోరికలు, నాకు బాల్యం గట్టిగా ఉంది అన్నారు. నన్ను తృణీకరించే ఎవరొస్తులే, నేను గర్వంగా చెప్పగలను. తృణీకరించే వాళ్ళు లేరు. నాకు అంత మంచి స్నేహితులు దేవుడు ఇచ్చాడు, కానీ వాళ్ళు తప్పు మార్గంలో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా ఖండిస్తాను. తప్పురా అంటాను అంతే, మొహం మీద చెబుతా, నో డౌట్, మొహం మీద చెబుతా. కొంతమంది పెళ్ళికి వచ్చి ఇత్తేనే వస్తా ఉన్నారు. నేను అన్నాను నో కాంప్రమైజ్, రాజీ పడే ప్రసక్తే లేదు, ఇష్టమైన వాళ్ళు రండి అన్నారు. ఇష్టమైన వాళ్ళు వచ్చి చేశారు. ఏమి స్తోత్రం కలుగుతుంది కాక. బుద్ధి వచ్చింది. డబ్బు పోయినాకు బుద్ధి వస్తే అట్టండి, మళ్ళీ సంపాదించుకోలేదు. ఆరోగ్యం పైన గుర్తొస్తే నీకు ఆరోగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే మనం పాడుకుంటా ఉంటాం, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడు దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవై
ఎవరు రారు, ఎవరిని ఫలితము లేదురా. యేసుని నమ్మితే మోక్షముందిరా, యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి ప్రాణం అంటారు. కష్టాలను వారు కదలిపోతారు, కష్టాలను వారు కదలిపోతారు. కరుణగల యేసు నీతో ఉంటాడు, కరుణగల యేసు నీతో ఉంటాడు. హల్లెలూయా. అంత అర్థవంతమైన పాట. డబ్బుంటే అందరూ వస్తారు. ఎంతోమంది జీవితంలో ఎదురవుతారే ఉంటారు, గెలిచేది అందరే. అందుకే మీ జీవిత యాత్రలో మంచి ఎంచుకోవడం అనేది గొప్ప విషయం. దేవుని స్తోత్రం కలుగునుగా. మంచిని ఎన్నుకోనండి. చిన్నవాడికి తీర్మానం వచ్చింది. 18-19 వచనాలు చూస్తే నా తండ్రి ఇంట్లో చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఆకలి లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, వస్త్రీయత లేదు, సంపన్నులు. దేవుని స్తోత్రం కలుగునుగా. అది గుర్తుకొచ్చింది. అయ్యగారికి గతం గుర్తొచ్చింది. అరే నేనేమో ఇక్కడ ఆకలికి ఏం చేశాడు తెలుసా, చెప్పడికి ఒకరి దగ్గర పనికి జాయిన్ అయ్యాడు. కొందాగా ఉండాల్సిన రాకుమారుడు అడిగి పోయాడంటే ఒకటి కింద పనికి పోయాడు. వాడు అంటే పందులు మేపాడు. పందులు మేపాడంటే పందులు మేపా. అయ్యగారు ఆకలి అవుతున్నా పని చేయి, తర్వాత భోజనం. ఆకలి కాగలేక పొట్టు తినటానికి కూర్చున్నాడు. పొట్టు తినటానికి కూర్చొని తినటానికి ప్రయత్నం చేశాడండి. అప్పుడు గుర్తొచ్చింది గతం. మా నాన్నన్నాడు అక్కడ, ఆయన సంపన్నుడు, పని వాళ్ళకు కూడా కడుపు నిండా భోజనం దొరికింది. ఏడంతరా బాబు ఈ దరిద్రం, భోజనం కోసం ఆడవద్దాం అని ఆలోచించి తిరుగు ప్రయాణం కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎటువంటి లోతుల్లో ఉన్నా, ఎటువంటి దుర్వ్యాపారంలో ఉన్నా, నువ్వు యూటర్న్ తీసుకుని దేవుని ఎత్తుకురా. ఎస్ నామములు. హల్లెలూయా. నువ్వు యూటర్న్ తీసుకుని దేవుని ఎందుకు రావాలి? ఒక మంచి తీర్మానం తీసుకొని దేవుని ఎద్దకు నువ్వు రావాలి. రాత్రి కోసం నేను చెప్తున్నా, దేవుని సేవకులుగా నేను చెప్తున్నాను, నువ్వు యూటర్న్ తీసుకొని రా. నువ్వు ఎటువంటి పనికి మాలిన వేషాలున్నా, ఎటువంటి దుర్వ్యాపారంలో ఉన్నా, నువ్వు ఎంత దరిద్రంలో ఉన్నా, నువ్వు దేవుని ఎద్దకు వచ్చావంటే ఆయన నిన్ను హత్తుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకే ఏ పరిస్థితి ఏమైంది చెప్పి నేను ముగిస్తాను. బయలుదేరాడు. అల్లంత దూరం ఉండగానే ఆ వచ్చిన చదువునమ్మా, అల్లంత దూరం ఉండగానే అది వాడు ఇంకా దూరంగా ఉండగానే ఎన్నో వచ్చిన 20వ వచనం. వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి ఆడి మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. హల్లెలూయా. తండ్రి ఏం చేశాడండి, అంత దూరం ఉండగానే గుర్తుపట్టాడు. పోయిన వస్త్రాలతో ఏమన్నా ఉన్నాడా? ఇంకైనా చెప్పుకుంటూ చాలా దూరం బతికాడు. అది ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా తండ్రి గుర్తుపట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను సృజించిన దేవుడే నీకు తండ్రి, నిన్ను చేసిన వాడే నీకు తండ్రి. తన హస్తాలతో తను నిర్మించుకున్నాడే ఆయనే నీకు తండ్రి. ఆయనే సృష్టికర్త, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. అంటున్నాడు అప్పట్లో. ఆయన ఇంటికి నువ్వు రావాలి, నీ ఇంటికి నువ్వు రావాలి. ఎప్పుడు వస్తావు?
నీ ఇంటికి నువ్వు రావాలి, ఇల్లు చక్క పెట్టుకోవాలి. నువ్వు యేసు ఎద్దకు రా. తండ్రి ప్రేమ ఇక్కడ, తండ్రి ప్రేమ అది. దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటా పోయి గట్టిగా మాటేసుకొని మెడ మీద ముద్దులు పెట్టుకొని, ఎంత ప్రేమ అండి. మనమైతే నేను పొజిషన్ దుర్మార్గుడా డబ్బులన్నీ కాదేసి వస్తాను రా నువ్వు వ్యవహారం చెప్తా అది మనం అంటాం. మనమైతే ఏట్రా వీడికి ఇల్లు ఎందుకురా, పాప అక్కడే ఎందుకు ఇల్లు కాకుండా ఇల్లు రాదు పాప బయటకు అంటాం. కానీ ఆ యొక్క తండ్రి ప్రేమ చూడండి. ఆ తండ్రి ఏం చేశాడంటే హక్కున హత్తుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన తండ్రి అయిన దేవుడు కూడా ఇదేంటి ఇంతకన్నా ప్రేమ స్వరూపి. చదవబడి లేఖ భాగంలో ఈ కుమారుడు ఎవరు? మనమే. తండ్రి ఎవరు? దేవుడే. తండ్రి ఏ విధంగా ఎదురు చూస్తున్నాడు, అలంత దూరంగా గుర్తుపట్టాడు. ఆయన నిన్ను ఎప్పుడు వస్తాడా, నా కుమార్తె ఎప్పుడు వచ్చింది, నా కుమారుడు ఎప్పుడు వస్తాడని ఆయన 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన ఎదురు చూస్తున్నాడండి, ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు వస్తాడని 1000 కళ్ళతో చూస్తున్నాడు. అయితే రానే వచ్చాడు, గట్టిగా హత్తుకున్నాడు. ఎటువంటి పరిస్థితులన్నా దేవుడు నిన్ను తృణీకరించడు. దేవుని స్తోత్రం. నీ ఇంటి వారిని తృణీకరించవచ్చు, నీ బంధువులను తృణీకరించవచ్చు, నీ ఇరుగు పొరుగు వారు తృణీకరించవచ్చు, కానీ దేవుడు తృణీకరించడు. ఆయన క్షమించావు, కరుణ గలవా. దేవుని స్తోత్రం కలుగుతుంది కాదు, కరుణ సంపన్ను. ఆయన దగ్గర ఎక్కలేని ప్రేమ అంతా ఆయనలోనే ఉంది. అందుకే దేవుడు ప్రేమాస్వరుడు. అయితే ప్రియ దేవుని బట్టి అది తండ్రి ఏం చేశాడన్న మాటలు చెప్పి నేను ముగిస్తాను. 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము తొందరగా తండి దీనికి కట్టండి, చేతికి ఉంగరం పెట్టండి, పాదముల చెప్పులు తొడగండి. చూసినట్లయితే తండ్రి అంటున్నాడు కదా, నానా మాట్లాడాల గతాన్ని తీసుకొచ్చి తవ్వి నువ్వు ఎట్టంటోడు అట్టంటోడు అని పొల్లపోట్లు పడవల ఇరుగు పొరగాలి జారిపోయేదన్న తప్పు చేశారనుకో ఇంతే ఉండాలి అంటారు. కానీ దేవుడు అట్లాంటివాడు కాదు. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మన గాయాలను కడతారు, మన గాయాలను మాన్పుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక దేవుని పెట్టలా ఇతనికి అన్నాడు కదా, మంచి వస్త్రాలు తీసుకున్నాడు, ఉంగరం పెట్టండి, చెప్పులు తొడగండి, వాడిని మళ్ళీ రాకుమాడిగా తయారు చేయండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వస్త్రం గురించి, ఉంగరం గురించి, చెప్పుల గురించి చెప్పాలంటే ఇంకోపోతుంది. అవన్నీ చెప్పలే కానీ కొన్ని మాటలు చెప్తాను. ఒకటి వస్త్రం, రక్షణ వస్త్రం, రక్షణ వస్త్రానికి సాదృశ్యం. 2 ఉంగరం, ఉంగరం దేనికి సాదృశ్యం? అధికారానికి సాదృశ్యం. మళ్ళీ అధికారం చేయాలనుకుంటున్నాడు తండ్రి. 3 చెప్పులు, చెప్పులు దేనికి సాదృశ్యం? చెప్పులు లేకున్నాడు పనివాడు, చెప్పులు ఉన్నాడు ఎవరు? కాటన్ షాపుల దగ్గరగా ఇవన్నీ దొరికించుకొని ఆయన దగ్గరకు రావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడిచ్చే ఆహ్వానాన్ని తిరస్కరించగా దాన్ని అంగీకరించి దేవుని వద్దకు రండి, దేవుని వద్దకు రండి. చివరికి ఒక మాట చదువుదాం. యేసుకేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. యేసుకేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. యేసుకేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. కాగా వారితో ఇట్లను దుర్మార్గుడు మరణం నొందటం వలన నాకు సంతోషం లేదు, కానీ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి వెళ్ళటం మరలి నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి ఆయన వైపు తిరగటం వల్ల సంతోషం. స్తోత్రం. ఎంత దుర్మార్గులైనా ఆయన క్షమించడానికి నువ్వు అనుకోవద్దు. ఆయన క్షమిస్తాడు. ఆయన వద్దకు రండి, ఆయన అనుగ్రహించి ప్రశస్త వస్త్రాలు ధరించండి, ఆయన ఇచ్చే అధికారాన్ని ఉంగరాన్ని పెట్టుకోండి, చెప్పులు ధరించండి, నా కుమారులాగా దేవుడి మందిరాలు. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. నల్లమచ్చను ప్రార్థన చేసుకుందాం.
చాలాసేపటి నుంచి కూర్చొని ఉన్నారు కదా, లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుంటాం. అక్కడి వర్తమానాన్ని ఇంతవరకు ఆలోచించాం. ఒక చక్కని తీర్మానం ఈ రాత్రికాల సమయంలో